రండి అందరూ. చంద్ర చంద్ర శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైట్, గ్రామ పంచాయతీ నుంచి అభివృద్ధి ముఖ్యంగా సర్పంచులతో మాట్లాడాలా. బాధ్యతాయుతంగా మీరు ఎన్నుకోబడ్డారు. మీకు మళ్ళీ సర్పంచ్ దగ్గర గౌరవం ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం గవర్నమెంట్ చేస్తూ ఉంది. పేరుకు సర్పంచ్ కాదు, బాధ్యతలు నిర్వర్తించడంలో కూడా సర్పంచులు వాళ్ళ పనిలో ఉండాలని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దానికి తగ్గట్టు మీ ఫండ్స్ మీకే వస్తాయి. మీ ప్రకారం బాధ్యతగా ఖర్చు పెట్టాలా, దానికి ఎట్లా పెట్టాలనే దానికి ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఖర్చులు ఒకటే కాదు, ఊరికి ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసే దాంతోపాటు మన ఊర్లో వాళ్ళకు మనం ఎట్లా ఎంకరేజ్ చేయాలా, వాళ్ళకి అవగాహన ఎలా కలిగాలా, ఆ బాధ్యత కూడా మందే. ఈ బాధ్యతలు పంచాయత్ సెక్రటరీలు కూడా చేయాల్సిందే, వాళ్ళతో పాటు ప్రజాప్రతినిధులు కూడా చేయాల్సిందే. పారిశుద్ధ్యం చాలా అవసరం. మన వాళ్ళు ఎక్కడ చూసినా ఇదే ముందు లేని వదిలేసే మొట్టమొదటిది అన్నిటికన్నా అవసరమైంది అదే. మన ఇంటికాడ మనం ఎట్లా నీటి పెట్టుకుంటాం, మన ఇంట్లో ఊరు కూడా అట్లే నీటి పెట్టుకోవాలి. అది చాలా అవసరమైంది. అది అవగాహన కలిగించాల్సిన బాధ్యత మనది. ఒక్కోసారి మన ఇంట్లోనే మన ఇంటికైనా దొడ్లో నీటికి లేకపోయినా సర్లే వెనకల కదా ముందర కాదు కదా అని వదిలేస్తాం. లేకుంటే రోజు పోయేది ముందర కదా, ఈ పక్క మనకి ఏముంది లేని అలవాటు ప్రకారం పోతూ ఉంటాం. కొన్ని అలవాట్లు మార్చుకోవాలా. మార్చుకుంటేనే దోమలు లేకుండా రావడం, రోగాలు లేకుండా పోవడం, ఎవ్రీథింగ్ మొత్తం దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు నీ బాత్రూమ్ క్లీన్ పెట్టుకుంటావు? ఇంట్లో మనం ఎందుకు పెట్టుకుంటాం? మంది కాబట్టి. ఊరు కూడా మందే కదా. ఎవరో చేస్తారులే అనుకుంటే ఎట్లా? బాధ్యతాయుతమైన పొజిషన్లో గవర్నమెంట్ నుంచి సెక్రటరీలు ఉన్నారు, ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు, ఇద్దరూ కలిసి అందరికీ అవేర్నెస్ అంటే వాళ్ళకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 5,000 లోపల జనాభా ఉన్న పంచాయతీలన్నింటికి 10,000, ఇట్లా 5,000 పైన ఉన్న వాళ్ళకు కూడా 25,000 గవర్నమెంట్ ఇస్తూ ఉంది. ఇది మీరు ఖచ్చితంగా మీ ఊర్లో అందరినీ పిలిచి, పిల్లలే కాదు, పిల్లలు స్కూల్లో పోతారో చేసుకున్న స్కూల్లో చేస్తారు, కానీ పెద్దలు కూడా ఒక బాధ్యతగా అంటే మన అందరినీ కలుపుకున్నారనుకో, వాళ్ళు వచ్చినారనుకో, వచ్చినప్పుడు కూడా మీరు చెప్పొచ్చు కదా 10 మందికి, నీట్గా పెట్టుకోండి, మీరు ఇది పెట్టుకోండి, ఏంది చేసుకోండి. ఊర్లో అందరినీ కలుపుకొని ఒక మంచి వాతావరణం నెలకొంటుంది. దీంతో పార్టీలు పెట్టుకున్నారంటే రారు, ఆ పార్టీతో ఈ పార్టీతో మీటింగ్ పెట్టుకున్నారంటే రాదు. దేశం కోసం ఇండిపెండెన్స్ డే అంటే అందరూ వస్తారు. ఎవరికి భావోద్వేగం లేకుండా పంచాయతీ ఆఫీస్ కాడో సర్పంచ్ ఆఫీస్ కాడో పెట్టుకొని ఖచ్చితంగా ఇవన్నీ కూడా అందరినీ ఇంక్లూడ్ చేసుకుని జరుపుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఇప్పుడు గాంధీ గారికి ఫస్ట్ ఎందుకు మనం మొదలు పెట్టిందంటే ఆయన కలలు కన్నా స్వరాజ్యం ఇంకా రాలేదు, మనం గుర్తు చేయడం కోసమే. అది రావాలంటే మనందరిలో చేంజ్ కావాలా. స్పెషల్గా మీ దగ్గర నుంచి మోటివేషన్ ఎక్కువ ఉండాలా. పంచాయతీ సెక్రటరీ నుంచి మీరు చెప్తా ఉండాల్సిందే. ఇప్పుడు మీరే చూస్తుంటారు, కంపారిటివ్లీ ఊర్లో ఉన్న ఇళ్ళ కన్నా మన ఇల్లు నీట్గా పెట్టుకుంటాం లేదా? ఎందుకు? మీకు అవగాహన ఉంది, పెట్టుకోవాలని చెప్పి. అది కూడా వాళ్ళకి తెలియజేయాలి కదా. రొటీన్లో పడిన తర్వాత, అలవాటు అయిపోయిన తర్వాత ఇది ఏముందిలే అని వదిలేసేయడం చాలా జరుగుతాయి. మన ఇంట్లో కూడా ఓ పక్క పోతా ఉంది, డ్రైనేజ్ వాటర్ కడతా ఉందంటే ఇది రోజు కాలేజీ లేని వదిలేస్తాం. ఎవడో ఒకడు వచ్చి చేంజ్ చేస్తే కానీ, అది అవగాహన లేదు, ఇట్లా ఉండాలని చెప్తే కానీ వాళ్ళలో మార్పు రాదు. ఇది డే టు డే ప్రక్రియ, ఒకసారి అనుకునేది కాదు. ఖచ్చితంగా నీట్గా పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత కూడా మనలో ఉంది. అన్నీ ఒకటేసారి అయితే నేనైతే ఖచ్చితంగా ఏం చెప్పలేను, కానీ ఖచ్చితంగా ముందున్న దానికన్నా చాలా మెరుగ్గా ఉంటుంది. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఫండ్స్ అడుగుతాను ఆంధ్రకి ఈసారి ఖచ్చితంగా. సో మంజూరయ్యే అవకాశం కూడా ఉంది మన ప్రభుత్వంలో. రెగ్యులర్గా వచ్చే ఫండ్స్ కన్నా కూడా కొన్ని ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మా డిప్యూటీ సీఎం గారైనా దాని మీద ఫాలోఅప్ చేస్తున్నారు కాబట్టి ముందు ఇంకా బాగుంటుంది. మీరు చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఎవరు ఏం చేయాలి, తడి చెత్త పొడి చెత్త మీద అవగాహన కలిపాలి. ఇప్పుడు కలెక్షన్ డంప్ యార్డు లేకపోయినా కూడా స్టార్టింగ్లో పంచాయతీలు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకునేటప్పుడన్నా సపరేట్ చేసుకొని పెట్టుకోగలిగితే, వచ్చినప్పుడు క్లీనింగ్ చేయగలిగినప్పుడు పెట్టగలిగితే దానివల్ల చాలా మేలు ఉంటుంది. దానివల్ల సుఖం రోగాలు తగ్గుతాయి, క్లీనింగ్ ఈజీగా ఉంటుంది. ఎక్కడ తీసిపోయి పడేయాలన్నా ఏ పక్క ఏది పడేయాలని చూసుకుంటే ఈజీగా ఉంటుంది. కాబట్టి అవన్నీ మనం అవగాహన కలిగించాలా. ఊరికి నామకే వాసి చెప్పుకొని పోయినట్టు కాదు, ఇంకా పారిశుద్ధ్యం మీద వర్మీ కంపోస్టులు,
మనకు ఐడియా లేని వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలామందికి తెలిసినా కూడా కొత్తవి మళ్ళీ ఏమన్నా వచ్చినాయా, కొత్త టెక్నాలజీ ఏమన్నా యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా ట్రైనింగ్లో చెప్పడం జరుగుతుంది. వాటన్నిటిని పాటించి మీరు మన పంచాయతీ ఖచ్చితంగా కమలాపురం తాలూకాలో అయితే ప్రతి పంచాయతీ నీట్గా ఉందనంటే చేయించుకోవాలి. దీనికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, రోడ్లకు డ్రింకింగ్ వాటర్కే. కాబట్టి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి పెట్టండి. ఇంకా విద్యుత్ దీపాలు మీకు వచ్చే ఫండ్స్ దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. వాళ్ళని కూడా క్లియర్గా చెప్పెట్టినారు. ఎవరైతే బాగా పనిచేసింటారో శానిటేషన్ వర్కర్స్ కానీ వాళ్ళందరినీ ఫెసిలిటేట్ చేసి ఎవరెవరు బాగా చేసిన వాళ్ళకి ఇంకా మెడల్స్ కానీ మొమెంటోస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, ప్రైజెస్. పిల్లలకి వాళ్ళందరికీ కూడా అంగన్వాడీ పిల్లలకి అందరికీ స్వీట్లు, చాక్లెట్లు పంచడం జరుగుతుంది. ఒక పండగ వాతావరణం మనం తయారు చేయాలి ఖచ్చితంగా. గుర్తు చేసుకోవడానికి మనం డెవలప్మెంట్ చేసుకోవడానికి అన్నిటికీ పనికొచ్చే వేదిక కాబట్టి ఖచ్చితంగా దాన్ని అందరూ వాడుకోండి. ఈ లోపల ఏమేమి ట్రైనింగ్ ఇస్తారో ఈ 3 రోజులు తీసుకున్న తర్వాత అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి అన్నీ జరగడానికి ప్రయత్నించండి. అవసరమైంది మన దగ్గర కొంచెం తక్కువ ఉన్న ఈరోజు రేపు మన దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా కంట్రోల్ లేకపోయేసరికి విచ్చలవిడిగా కడపలో ఎప్పుడన్నా మనం గంజాయి దొరుకుతుందని ఆలోచించినామా, డ్రగ్స్ దొరుకుతాయని అనుకుంటానేమా? ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఈ కాలంలో చాలా ఎక్కువైపోయింది. అవి మెల్లగా పల్లెలకు వస్తాయి, ఊర్లకు వస్తాయి. ఇక్కడ పిల్లలు అక్కడ చదువుకోవడానికి పోతున్నారు. మనకు తెలియకుండా మన కింద ఏం జరుగుతుందో కూడా తెలియదు. కాబట్టి మనం అవి కూడా ఏం జరుగుతుందని జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడైనా పిల్లలు కంప చెట్ల కిందన గుమిగూడుతారు, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అవి లేకుండా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీ అందరిలో ఉంది. మనకి ఏ డౌట్ వచ్చినా వదిలేయకండి. మనం చేయకపోతే పోలీసు కంప్లైంట్ చేయండి, చేయగలిగితే ఊర్లో మీరు రావద్దని మీరే చెప్పండి. దీని మీద అయితే కొంచెం సీరియస్ తీసుకొని మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు వీటి మీద ఆధారపడి ఉంది. చాలా దారుణమైన పొజిషన్స్లోనే కడపలో కొన్ని రీజన్లు అయితే ఏముంది లేదా కంపల్సరీ పిల్లలు ఆడుకోవడానికి పోతున్నారు అనుకున్నారు. ఎవ్వరూ ఆడుకోవడానికి పోవడం. మన ఎస్పీ గారితో మాట్లాడి చెప్తున్నాం, పిల్లలేమో పనులకు పోతున్నారు, వీళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు. స్కూల్ పిల్లలు, మీరేదో కాలేజ్ పిల్లలు అనుకుంటున్నారు. 8-9 జరిగే పిల్లలు కూడా గంజాయి తాగుతారు, డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఇవన్నీ జరగకూడదంటే మనం కన్నేసి ఉండాలా. మనకు కనిపించేటట్లే ఆడుకుంటా ఉండాలి పిల్లలు. కంప చెట్ల కిందికో వెనకలకో దొగలకు పోకుండా చూసుకోండి. ఎక్కడన్నా ఏదైనా ఉంటే వాళ్ళకి కన్నేసి ఉండండి.